అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం రేళ్లపల్లిలో ఉన్నాము. ఇక్కడ ఒక 25 సంవత్సరాల అబ్బాయి అయితే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే వారి కుటుంబ సభ్యుల రోదనలు అయితే మిన్నంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే మనమైతే వీరి కుటుంబం దగ్గర అయితే ఉన్నాము. అయితే కొంత ప్రచారం సైతం కొనసాగుతుంది. కారు కొనివ్వమంటే కొనివ్వలేదని చెప్పేసి అయితే అబ్బాయి చనిపోయడానికి కొంత ప్రచారం సైతం కొనసాగుతుంది. అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది అనేది వారి కుటుంబ సభ్యులను ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగిందండి? అది కారు అనేది తప్పు విషయం సార్. ఎందుకంటే ఒక 1 వీక్ నుండే ఆయన సరిగ్గా ఉండట్లేదు ఇంట్లో కూడా, అంటే మైండ్ సెట్ కూడా సరిగ్గా ఉండట్లేదు. మామూలుగా మండే రోజు 8:30కి బస్కు జైతల్ వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాడు. మాకు మండే రోజు సాయంత్రం నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం జరిగింది. ఇక మేము పిల్లల నుండి తిరుగుతున్నాము, సరే వస్తారు చెట్టన్న దోస్తుల దగ్గరకు ఎక్కడికైనా వేయండి అని మేము చూస్తున్నాం. మండే ట్యూస్డే అయిపోయింది, వెడ్నెస్డే అయిపోయింది, థర్స్డే వరకు ఏం కూడా తెలియలేదు. మేము థర్స్డే ఈవినింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు నిన్నటి రోజు మార్నింగ్ వచ్చి ఏఎస్ఐ గారు వచ్చి ఎంక్వైరీ చేసుకొని చూసుకొని పోయిండ్రు అన్నట్టు. మాకు నిన్న మళ్ళీ ఏమైందంటే నిన్న సాయంత్రం 4:30 వరకు ఇక్కడ జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ అనే విలేజ్ ఉంటుంది. ఆ గుట్టలల్లో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ వెనుక డెడ్ బాడీ కనిపించిందని గొర్రెల కాపర్ వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇచ్చారు, ఈ బాడీ మీదే అని ఇంటిమేషన్ ఇచ్చేసరికి మేము అక్కడ ఏరుకోవడం జరిగింది. అంటే వివాహం అయిందండి అబ్బాయికి? లేదు, ఆయనకి ఇంకా 20 years. మొన్ననే డిగ్రీ కంప్లీట్ అయింది. చిన్న ఏజ్. ఎంతమంది పిల్లలండి ఇప్పుడు వీరికి తల్లిదండ్రులకైతే? 2. ఈయన చిన్న ఆయనే. ఓకే. అంటే ఎట్లా ఉండేవాడు అబ్బాయి? అంటే ఇంతకుముందు నుంచి అయితే ఎట్లా ఉండేవాడు? అబ్బాయి మంచిగా ఉంటుండే, అందరితో విలేజ్ అందరితో బాగానే ఉంటుండే, మంచి వర్కరు, మంచి స్టడీ కూడా ఉంటుండే. అందరితో మా టోటల్ మా రాళ్ళపల్లి గ్రామంలో ఎవరితోనైనా కానీ సన్నిహితంగా ఉంటుండే, అందరితో మంచిగా ఉంటుండే. ఓకే. అంటే మరి కారణం ఏమై ఉంటుందని భావిస్తున్నారు? అంటే మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయండి? అనుమానాలు అంటే ఏం లేదు, మాకు తెలిసి అయితే సంథింగ్ ఏదో జరిగింది అనుకుంటున్నాం, కానీ మేము ఎవరిని ఐడెంటిఫై చేయడానికి ఏం గుర్తు రావట్లేదు మాకు. ఎందుకంటే 4-5 days అవుతుంది అక్కడ, తెలియని ప్లేస్ మాకు. ఏం జరిగింది ఆయన మనసులో ఏదో ఉంది కానీ మాకు, అంటే ఇప్పుడు ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఆ లాస్ట్ కాల్స్ ఎవరికి చేసారు, ఏమున్నాయి, అవన్నీ ఏంటి అనేది మాకు ఇప్పుడిప్పుడే తెలియాల్సి వస్తున్నాయి. ఇక దీనివల్ల ఇంకా అనుమానం అంటే పూర్తి వివరణలో మేము ఏం చెప్పలేకపోతున్నాం. ఓకే. అంటే పోలీసులు ఏం చెప్తారు సార్, మీకు ఏమైనా చెప్పారా? మీకు పోలీసులు ఏం చెప్పలేదు. మాకు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఎస్ఐ గారు వచ్చి మేము అంటే రికమెండ్ చేసేట్లనే ఎస్ఐ గారు మా పై మాకు ఉన్న జడ్పీటీసీ గారు కానీ మా ఇంకా ఎంపీటీసీ గారు కానీ వాళ్ళందరూ ఉండి ఇట్లా చెప్పడంతోనే వాళ్ళు డాక్టర్ని తీసుకొచ్చి అక్కడే పోస్ట్ మార్టం చేశారు, అంచెల్లి పంపించేసారు. మామూలుగా ఏంటి కారణాలు అంటే మేము గంగారాల పిఎస్లో ఇచ్చిన పిటిషన్తోనే వాళ్ళు కూడా రాసుకొని పంచనామా చేసుకొని పోయిండ్రు. ఓకే. అంటే మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు సార్ అప్పుడు? అన్నౌన్ అంటే దొరకట్లేదు, తప్పిపోయాడని ఇచ్చారు? మిస్సింగ్ అనే ఇచ్చినాము. ఎందుకు కారణాలు అంటే కొంచెం వేరే బండి కొనుక్కుంటా అని చిన్న ఇంట్లో డబ్బులు అడిగిండు, ఉన్న బండిని అమ్మేసిండు. ఉన్న బండి డబ్బులు కూడా ఉన్నాయి తన దగ్గర, ఇంకా కొన్ని డబ్బులు కావాలని అడిగిండ్రు అన్నట్టు ఇంట్లో మా మామయ్య అత్తమ్మ చెప్పారు అన్నట్టు. అంటే కార్ అడిగారు, దానికి సంబంధించి అయితే 10 రోజుల తర్వాత కొనిస్తామని చెప్పేసి తల్లిదండ్రులు సైతం చెప్పారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు కదా. లేదండి, కార్ అనేది అది ఇప్పటికి ముచ్చట కాదు, అది ఒక 6 months 1 year బ్యాక్ మామూలుగా అడిగితే ఇవి లేదు తెలియక అక్కడ అనుట్లా అది నోట్ చేసుకోరు, అంతేగాని కార్ అనేది అబద్ధం. కారు కొనియడం అనేది అడగడం అనేది అబద్ధం. ఓకే సార్, చెప్పండి. అంటే ఇంకా ప్రస్తుతం అయితే ఎలా ఉంది పరిస్థితి? అంటే తల్లిదండ్రులకు సంబంధించి కావచ్చు, వారైతే బాధాతప్త హృదయంతో అయితే ఉన్నారు, కన్నీరు గుండీరుగా విలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే చేతికి అందవచ్చిన కొడుకు అయితే చనిపోవడం అయితే దురదృష్టం అని చెప్పాలి కదా. దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్తారు? అంటే అబ్బాయికి సంబంధించి ఎలా ఉండేవాడు మీతో? అందరితో బాగానే ఉండేవాడు, ఊళ్ళో ఫ్రెండ్ సర్కిల్తో కూడా మంచిగానే ఉండేది. చెడు ఆలోచనలు అవి ఏమి లేవు, మంచిగా స్టడీ చేసుకొని ఇంత వ్యవసాయం పనులు చేసుకొని తండ్రికి తోడు పనులు చేసి మంచిగా ఉండేవాడు. అయినా అకస్మాత్ ఏం జరిగిందన్నది కూడా అంతా డైలమాలో ఉన్నాం అందరం. ఏం చేస్తున్నాడు వీరి తండ్రి? ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఓకే. అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు సంబంధించి అయితే కొంత ప్రచారం అయితే కొనసాగింది. అంటే గతంలో ఎట్లా ఉండేవాడు? అంటే అందరితో కలుపులో ఉండేవాడు, అంటే ఎట్లా ఉండేవాడు? అందరితో ఫ్రెండ్ సర్కిల్ మంచిగానే ఉంటారు, సర్కిల్ ఎక్కువ. ఓకే. అందుకే మరి మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయండి? మాకు ఎవరి మీద అనుమానాలు లేవు, తెలియదు. ఓకే. అంటే మీరు ప్రస్తుతం అయితే మీరు ఏం కోరుకుంటున్నారు మరి అబ్బాయికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి? మామూలుగా వాళ్ళకు మంచి మేలు జరగాలని చూస్తున్నాం. వాళ్ళు కష్టపడి అది చేసి వాళ్ళు అది చేసిర్రు, చదివించారు. వాళ్ళకి ఏమో వ్యవసాయం చేసుకుంటూ చదివించుకుని కూలి పని చేసుకుంటూ అయినా కూడా చదువుకున్నాడు. స్కూల్ లేనప్పుడు కూలి పనికి వేయండు, ఇండ్ల పనికి పోయి చదువుకున్నాడు.
ప్రస్తుతం అయితే మనం మృతుని కుటుంబం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికైతే వీరి ఫ్రెండ్స్ అయితే చాలా మంది అయితే రావడం జరిగింది. మాతోనైతే కలివిడిగా ఉండేది, అసలు ఎటువంటి సమస్యలు ఉన్నా మాతో అయితే చర్చించేది, కానీ ఇప్పుడైతే ఏం చెప్పలేదని చెప్పేసి అయితే వారి కుటుంబ సభ్యులు కావచ్చు, అంతేకాకుండా వారి మిత్రులు అయితే చెప్తున్నారు. కొంతమంది మిత్రులు అయితే ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు చెప్పు, ఏం జరిగింది అసలు? మీకు ఏమైనా సమాచారం ఉందా దీనికి సంబంధించి? దీనికి సమాచారం అంటే ఏం లేదు. అయితే చనిపోయిన కాడికి మేము వెళ్ళాం, మాది లక్ష్మీపూడే. అక్కడికి ఇట్లా ఊరేసుకున్నారంటే చూసడానికి వెళ్ళాం. మరి ఈ క్యాండిడేట్ అని తెలియదు, ఫోటో ఐడెంటిఫై చేసేదాకా, వాళ్ళ పేరెంట్స్ వచ్చేదాకా. దీనికి రీజన్ అయితే దీనికి పర్టికులర్ మాకు కూడా తెలియదు. దీనికి ఏమైనా ఉంటుంది కావచ్చు, దానికి పోలీసులు ఎంక్వైరీ చేసి తగిన సమాచారాన్ని చూసి శిక్షించాలని కోరుకుంటున్నాం. ఓకే, ఎట్లా ఉండేటోడు మీతో? అంటే ఎప్పటివరకు చదువుకున్నాడు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదువుకున్నాడు, అంటే ఎట్లా ఉండేవాడు మీతో? అయితే మాది గురుకులం, 5th నుండి 10th దాకా మేము అంతా 5-6 years కలిసి చదువుకున్నాం. దాని తర్వాత 10th అయిపోయాక దాదాపు పరిచయం లేదు. ఇక ఎక్కడన్నా కలిసినా కాడ అయ్యా అని చెప్పుకుంది తప్ప అంత బాండింగ్ లేదు. మళ్ళీ ఇక చనిపోయాక తెలిసినాక వీళ్ళందరినీ గ్యాదర్ చేసి మేము ఇక్కడికి వచ్చడం జరిగింది. ఏమైనా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చేవాడు ఎప్పుడైనా? అసలు అతనికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కావు. మాతోటి ఎట్లా అంటే చాలా హ్యాపీగా ఉండేటాడు. ఏమైనా గొడవలు అయినా కూడా చాలా దూరం వెళ్ళిపోతాడు, అసలు ఏం పట్టించుకోడు. లైట్ క్యాండిడేట్, మంచిగా ఉంటాడు, అందరితోటి కలిసిమెలిసి ఉంటాడు. అరే దారా బయటికి వెళ్దామన్నా రాడు. ఏదైనా మంచిగా 10th వరకు బాగానే ఉన్నాడు. సో ఇంటర్ నుంచి కొంచెం దూరం అయిపోయాడు. అయినా గ్రూప్లో అందరం మేము కాంటాక్ట్లు ఉంటాము. కాకపోతే ఎప్పటికైనా ఇక కాల్స్ కానీ అలాంటి ఏం లేదు ఇప్పటికైనా. సో నిన్న మాకు ఇలాంటి జరిగిందని తెలిసింది. సో అందరం వచ్చాము. ఇక మాకు ఇక 10th లాస్ట్ అన్న. 10th తర్వాత ఇక కాంటాక్ట్స్ మళ్ళీ ఇలానే రాలేదు. ఎప్పుడన్నా విలేజ్ మళ్ళీ ఊరికి పోతున్నాం అనగా మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ మేము వస్తున్నారా అంటే ఆ ఊరు నుంచి ఒక ఫ్రెండ్ వస్తారు, అంతే. అలానే మేము ఉండటం అన్న. ప్రాబ్లం అంటూ ఏం లేదన్న. ప్రజెంట్ ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటని అంటే అక్కడ తగిన చర్యలు అనేది తీసుకోవాలి. అక్కడ జరిగింది, అసలు జరిగింది ఏంటిది, అసలు నెక్స్ట్ స్టెప్ ఏంటిది వివరంగా అనేది ఎంక్వైరీ అనేది చేయాలి. ఎందుకనంటే అక్కడ వాడంతటా వాడు వేసుకోవడానికి వానికి ఎంత రీజన్స్ ఉన్నా కానీ వాడు అట్లా చేసుకునే క్యాండిడేట్ కాదు. దానికి తగిన చర్యలు ఏదో ఒకటి తీసుకొని అయినా సరే లేకపోతే ఎంక్వైరీ చేయాలి. అదే మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయండి? అంటే ఎవరైనా అంటే పర్టికులర్ పర్సన్ కాకపోయినా కానీ ఎవరైనా చేశారని మీరు భావిస్తున్నారు? అవును, డెఫినెట్లీగా భావిస్తున్నా. ఎందుకంటే వాడంతటా వాడు వేసుకోవడానికి వాడేమైనా చిన్న పిల్లోడేం కాదు. ఎందుకంటే వాడి మైండ్ సెట్ అట్లాంటిది. ఒక చిన్న విలేజ్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు మనం అందరం ఒక చోట కలిసినప్పుడు ఒక క్యాండిడేట్ మైండ్ సెట్ ఇట్లాంటిది, వాడు ఏ విధంగా ఉంటాడు ఏందనేది మనకు ప్రతి ఒక్కటి తెలుసు. వాడు ఇట్లా చేసుకున్నాడు అని మాకు కాల్ రాగానే వాడు చేసుకునే వ్యక్తి అయితే కాదన్న. ఏదో ఒకటి జరిగింది, దాన్ని మాత్రం బయట తీయాలి. అది మా అందరం కోరుకుంటున్నాం. ఓకే, అంటే వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారా మీరు? మాట్లాడినాం అన్న. ఓకే, మరి ఏం చెప్తున్నారు? అంటే మీరు ఏమైనా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారా వారికి? చెప్పినాం. ఓకే, ప్రస్తుతం మనం చూస్తున్నాం వీరితో అయితే వీరి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. మాతోనైతే 10వ తరగతి వరకు అయితే గురుకులంలో అయితే చదువుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తిత్వం అయితే అబ్బాయిది అయితే కాదు అని అయితే వీరైతే కరాఖండిగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇదేదో ఎవరో చేసి ఉండొచ్చు అనేది వీరైతే అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇప్పటికైనా అటువంటి వాటిపై అయితే ఖచ్చితంగా విచారణ జరిపి అయితే నిందితులు ఎవరైనా ఉంటే కఠినంగా శిక్షించాలి. వారి కుటుంబానికి అయితే న్యాయం చేయాలని అయితే వీరి ఫ్రెండ్స్ కావచ్చు, అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.